కాంగ్రెస్ ప్రభుత్వం చేతకానితనంతోనే కరువు వచ్చిందని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 4 నెలల్లోనే సాగునీరు అందక రైతులు పంటలు కోల్పోయారని చెప్పారు. వెంటనే పంట నష్టాన్ని అంచనా వేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎకరాకు 25,000 చొప్పున పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలన్నారు. జనగామ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు దీక్షలో పల్లా రాజేశ్వరరెడ్డి పాల్గొన్నారు. వర్దిల్లాలే 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 ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా కాంగ్రెస్ పార్టీ అమలు చేయని వాగ్దానాలన్నీ కూడా చేసే విధంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం కోసం అని చెప్పి ఇవాళ ఇక్కడ రైతు దీక్ష చేస్తున్నాం. ఇలా జనగామ నియోజకవర్గంలో అన్ని చెరువులు కూడా ఇలా ఖాళీగా అయిపోయినాయి. కాలువల్లో నీళ్లు వారట్లేదు. ప్రస్తుతం మొత్తం కూడా ఎండిపోయే పరిస్థితి వచ్చింది. ఇవాళ కూడా అన్ని పేపర్లలో మొత్తం కూడా ఎండిపోయిన పంటని చాలా మంది కూడా చూపిస్తున్నారు. ఇవాళ ఇక్కడ ఉన్న లోకల్ అన్ని పేపర్లో కూడా ఆ రైతులు వాళ్ళ యొక్క బాధను వ్యక్తం చేస్తున్నారు. జనగామ నియోజకవర్గంలో 80% ఇంతకుముందే కాలువల ద్వారా నీళ్ళు ఇచ్చే ప్రయత్నం కేసీఆర్ ప్రభుత్వం చేసింది. కానీ ఈనాడు ఈ ప్రభుత్వం వచ్చిన 4 నెలల నుంచి నీటి యాజమాన్య పద్ధతులు తెలుసుకోక, ఒక్కరోజు కూడా సమీక్ష చేయక, ఇవాళ చెరువులు నింపక, కాలువల్లోకి నీళ్లు తీసుకురాలేక, రిజర్వాయర్లో లెవెల్స్ మెయింటైన్ చేయక మొత్తం కూడా ఈ ప్రాంతంలో పంట వేసిన వాళ్ళు నష్టపోతూ ఉన్నారు. దయచేసి